అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ రైతు సంఘం కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన బాట పట్టింది. అసలు రైతుల సమస్యలు ఏంది, ఎందుకోసం రోడ్డు ఎక్కారనే అంశం మీద మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేసేటువంటి పరిస్థితి రైతులకు ఎందుకు వచ్చింది? ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ గారు కూడా పాదయాత్రలో చెప్పారు, వాళ్ళ గవర్నమెంట్ వస్తే ప్రతి రైతుకు 20,000 రూపాయలు పెట్టుబడి కోసం సహాయంగా చేస్తామని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7,500 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాబట్టి మేము పెంచుతాము అని చెప్పారు. ఎన్నికలకు అధికారులకు వచ్చి ఇప్పుడు ఆయన 150 రోజులు పూర్తయింది. 150 రోజులు పూర్తయి ఖరీఫ్ సీజన్ కూడా పూర్తి అయిపోయింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 20,000 రూపాయలు ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఏ జిల్లాలో ఏ గ్రామాల్లో కూడా ఇవ్వలేదు. 26 జిల్లాలో కూడా ఇవ్వలేదు. మేము డిమాండ్ చేసేది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మరిచాడు కాబట్టి సంకనాకిపోయాడు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారు. మీరు భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత మీ కూటమి గెలిచింది, ఎన్డీఏ కూటమి. అయినా కానీ మీరు డబ్బులు ఇవ్వడం లేదు. తక్షణం ఎప్పటికైనా రైతుల పట్ల మీరు ఉన్నారని పదే చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు మీరు నడవకండి. మీ సొంతంగా రైతుల పక్షాన ఉండండి. రబీ సీజన్ మొదలైంది. మీరు ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు పక్కన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశారు. అది పక్క రాష్ట్రమే, తెలుగు రాష్ట్రమే. మనం దా కలిసి ఉన్నాం. మరి అక్కడ రుణమాఫీ చేశాడు కాబట్టి ఇక్కడ నుంచి చేయకూడదు. ఇక్కడ కూడా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలా అని డిమాండ్ చేస్తున్నాము. రైతులు పదే ఎంతో ఆశతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ అనేటువంటి సాధ్యం కాదని గతంలో చెప్పారు. ఇచ్చిన మాట నెరవేర్చలేదు కాబట్టి గత ఎన్నికలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారనేది ఒకటి నడుస్తుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు కూడా రుణమాఫీ చెప్పాడు. ఇంతకుముందే 1 లక్ష దాకా రుణమాఫీ చేస్తామని మూడేళ్లు చేశాడు. ఆ తర్వాత చేయలేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అంతెంతో కొంతమేరకైనా చేశాడు, పూర్తిగా చేయలేదు. ఇప్పటికైనా రుణమాఫీ అనేది మీ ఆలోచనలో ఉంది కాబట్టి, గతంలో మీ పరిపాలన చేశారు కాబట్టి, అప్పటికి ఇప్పటికీ అప్పులు ఎక్కువయ్యాయి కాబట్టి కనీసం 2 లక్షల రూపాయల వరకు ఆంధ్ర రాష్ట్రంలో రుణమాఫీ చేయాలా. ఇది మా డిమాండే కాదు, రైతుల డిమాండు. తక్షణం మీ సమస్యల పరిష్కారం కాకుంటే మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎట్లుంది పరిస్థితి రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగలేదు. ప్రభుత్వం చెప్పిన మాట మేరకు ఖచ్చితంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి దాన్ని పక్కన పెట్టినాడు. సరే, అది పక్కన పెట్టాడు. ఈరోజు రేపు వేస్తారని కొంతమంది ఇంకా రైతులు ఆశిస్తారు. కానీ ఈ రోజుకి అంతో ఇంతో పత్తి పండినా, వేరుశెనగ పండినా దానికి గవర్నమెంటు పత్తి ధర 7,500 రూపాయలు ప్రకటిస్తే ఎక్కడా సీసే కొనుగోలు ఎక్కడా లేదు. అందరూ మధ్య దళారీలు కొంటున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఆపేసి గవర్నమెంటే 7,500 రూపాయలు మద్దతు ధర పత్తిని కొనుగోలు చేయాలనేది ఒకటి. రెండోది, ఈయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెండింగ్ బిల్లులు అనేవి, నీరు చెట్టు కింద పెండింగ్ బిల్లులు అనేవి ఇప్పుడైతే చెల్లిస్తాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని పెద్ద మనిషి మూడు సార్లు చేసాడు. ఇంకా 2 సార్లు నిలబడిపోయినవి. అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు 21 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ఆయన పోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని పెండింగ్ పెట్టాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ కార్యకర్తలకి పెండింగ్ బిల్లులు అయితే చేస్తావో, మా రైతులకు కూడా రుణమాఫీ పెండింగ్ ఉండేది చెల్లించాలా. అదేవిధంగా ఇది కూడా మాకు పెట్టుబడి సాయం తక్షణమే రిలీజ్ చేయాలా. రెండోది, కరువు మండలాలు ప్రకటించి 2023 కూడా కరువు మండలాలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని కూడా ఆయన ఖాతాలోకి జమేసుకొని రైతులు అయితే చాలా విధి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేలుకొని తక్షణమే 2,000 రూపాయలు అంటే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేయాలా. అది చేయని పక్షంలో రాబోయే రోజుల్లో చాలా రైతు సంఘాలు ఉన్నాయి. అవన్నీ వాటిని కలుపుకొని రైతు ఉద్యమాలంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అని తెలుసు. మననే కప్పట్రాల ఏరియాలో రైతులంతా విరేద్యం తయారు చేస్తారని గ్రామాలు ఎట్లయితే తిరగబడినారో ఆ విధంగా రైతులు తిరగబడి ఖచ్చితంగా చెప్పిన 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వచ్చేంత వరకు పోరాడతాం. ఈ కరువు మండలాలు కూడా 2023 కరువు మండలాలు కూడా డబ్బు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కౌలు రైతులు ఎక్కువ చనిపోతున్నారు. పక్షు ప్రాంతాల్లో ఆల్రెడీ కరువు మండలాలు ప్రకటించింది కదా, 2 ఉన్నాయని. రెండేగా చూడమనండి. పరమటి ప్రాంతమైన కర్ణాటక బార్డర్లో ఉండాం. ఆలూరు ఉంది, ఆలారు ఉంది, చిప్పగిరి ఉంది, మరి వలగుంది ఉంది, ఆస్పేర్ ఉంది, పత్తికొండ ఉన్నది. ఏదో కొంచెం 60 రోజులు పత్తి పండింది, లేదంటే టమాటాలు కొంచెం పండినవి. కానీ వేరుశెనగ అయితే కనికి పోయింది, పత్తి కూడా చాలా పోయింది. మన తుఫానికి కూడా ఏది పప్పు చేనుకు కూడా చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి మనం ఏమంటామంటే చూడండి,
వాస్తవాలు గమనించి మీకు ప్రతి సచివాలయంలో మీకు వ్యవసాయ అధికారులు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉండాలి. తచ్చిన పొలాలకు వెళ్ళండి, వాళ్ళే మాడేమి ఏం చేయడంలే. తచ్చిన పొలాలకు వెళ్ళి ఎవరైతే నష్టం చేశారో వాళ్ళకి మాత్రమే మీరు కరువు మండలాలు రాయండి, వాళ్ళకి మాత్రమే కరువు ఇవ్వండి. అటు కాకుండా అట్లా అందరూ ఎలా బాగుండాలని చెప్తే అది మంచిది కాదు. 2 మండలాలు కాదు, చాలా మండలాలు పర్వత ప్రాంతంలో కరువు గురవుతారు. వాళ్ళలో కరువు గురై దాంట్లో కూడా ఇప్పటికే వలసబాటు పట్టినారు. ఆల్రెడీ చాలామంది కౌలు రైతులు సస్తున్నారు, కౌలు రైతులు ఊర్లు ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు అన్నాడు, ఎక్కడ గుర్తింపు కార్డులు లేదు, వాళ్ళకి ఎక్కడ రుణాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలా, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోకున్నట్ల ఆపాలని చెప్పి కోరుతున్నాం. రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి మాట 20,000 రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో అది తక్షణమే ఇవ్వాలి. పక్షు ప్రాంతంలో కరువు విలయతాండం చేస్తుంటే 2 మండలాలే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా కరువుతో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.